5 రోజుల టెస్ట్లో ఫస్ట్ డే 55 ఓవర్లు లాస్ అయ్యాయి. సెకండ్ డే థర్డ్ డే కంప్లీట్ గా వర్షం వల్ల మ్యాచే జరగలేదు. ఉన్న అతి కొద్ది సమయంలో ఇంకా మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇండియా తన అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకొచ్చింది. బస్బాల్ క్రికెట్ లో ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ లో ఫాస్ట్ గా ఆడుతుందన్న పేరుని చెరిపేస్తూ ఇండియా 4వ రోజు కేవలం 35 ఓవర్లోనే ఇన్నింగ్స్ ని ముగించింది. గత 70 సంవత్సరాల్లో ఇలా 35 ఓవర్ల లోపు ఒక ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేయడం ఇది కేవలం రెండోసారే. 233 పరుగులకి బంగ్లాదేశ్ ఆల్అౌట్ అయిన తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇండియా సునామీ సృష్టించింది. కేవలం 3 ఓవర్లలోనే ఇండియా 50 పరుగుల మార్కును చేరింది. 10.1 ఓవర్లోనే 100 పరుగులు పూర్తి చేసింది. 18.2 ఓవర్లోనే 150 పరుగుల మార్కును చేరింది. 24.2 ఓవర్లోనే 200 పరుగులు దాటింది. 30.1 ఓవర్లలో 250 మార్కు చేరింది. ఇలా అన్నిసార్లు టెస్ట్ క్రికెట్ లో వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన టీమ్ గా రికార్డుల్లోకి ఎక్కింది. 4వ రోజు మొత్తం 2 జట్లు 18 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చేశాయి. సోమవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. ఇంకా ఇండియా కంటే 26 పరుగులు వెనుకంజలో ఉంది. ఈ 2 వికెట్లు అశ్వినే పడగొట్టాడు. 4వ రోజు బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లకి 205 పరుగులు చేసింది. రెండో సెషన్ లో మరో 28 పరుగులు మాత్రమే జోడించి తన 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 51 బంతుల్లో 72 పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ 11 బంతుల్లో 23 పరుగులు, శుభ్మన్ గిల్ 36 బంతుల్లో 39 పరుగులు, విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 47 పరుగులు, కేఎల్ రాహుల్ 43 బంతుల్లో 68 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ టీ20లోనే ఇంత ఫాస్ట్ గా ఎప్పుడూ ఆడలేదు. బంగ్లాదేశ్ పై ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే వేగంగా 50 పరుగులు చేసిన రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు 26 బంతుల్లో ఇంగ్లాండ్ వెస్టిండీస్ పై 50 పరుగులు చేసింది. ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ పై 18 బంతుల్లోనే చేసింది. టెస్ట్ క్రికెట్ లో వేగంగా సెంచరీ చేసిన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. 2023లో వెస్టిండీస్ పై 12.2 ఓవర్లో సెంచరీ చేసిన టీమిండియా ఈ మ్యాచ్ లో 10.1 ఓవర్లోనే చేసింది. ఈ మ్యాచ్ లోనే తన పేరిట ఉన్న 150 పరుగుల రికార్డును కూడా మెరుగుపరుచుకుంది. వెస్టిండీస్ పై 21.1 ఓవర్లో 150 పరుగులు చేసిన భారత్ ప్రస్తుతం 18.2 ఓవర్లోనే బాధిసింది. వేగంగా 200 పరుగులు చేసిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. 2017లో పాకిస్తాన్ తో ఆస్ట్రేలియా 28.1 ఓవర్లో 200 పరుగులు చేస్తే ప్రస్తుతం బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్ లో 24.4 ఓవర్లోనే డబుల్ సెంచరీ సాధించింది. 2022లో రావల్పిండి వేదికగా జరిగిన పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ 33.6 ఓవర్లో 250 పరుగులు చేస్తే తాజాగా ఇండియా 30.4 ఓవర్లోనే 250 పరుగులు చేసింది. ఇదే టెస్ట్ లో బుమ్రా 2024లో టెస్టుల్లో 50 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా ఈ టెస్ట్ ద్వారా 300 వికెట్లు మైలురాయిని చేరాడు. ఇంకా విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో 27,000 పరుగులు పూర్తి చేశాడు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.